నాకు తెలిసి నేను ఎప్పుడూ ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. కానీ ఎందుకో ఆ భగవంతుడు నా మీద ఇంత కక్ష కట్టాడో అర్థం కావడం లేదు. భరించలేనన్ని బాధలనిచ్చి, దాచుకోలేని కన్నీళ్ళనిచ్చి, లోపలే కుమిలిపోయేలా చేశాడు నా జీవితాన్ని. ఏంటో నా జీవితం. నాకు తెలిసి నేను ఎప్పుడూ ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. కానీ ఎందుకో ఆ భగవంతుడు నా మీద ఇంత కక్ష కట్టాడో అర్థం కావడం లేదు. భరించలేనన్ని బాధలనిచ్చి, దాచుకోలేని కన్నీళ్ళనిచ్చి, లోపలే కుమిలిపోయేలా చేశాడు నా జీవితాన్ని. ఏంటో నా జీవితం. బయట ప్రపంచానికి తెలిసిన కథ వేరు, నా మనసులో నేను పడుతున్న బాధ వేరు. ఎందుకో చెప్పుకోలేని బాధ, చూపించలేని కన్నీరు, చీకటిలో ఏడ్చే మనసు, మొత్తానికి నవ్వుతూ నటించే ముఖం. ఇదే మన జీవితం కదా. బయట ప్రపంచానికి తెలిసిన కథ వేరు, నా మనసులో నేను పడుతున్న బాధ వేరు. ఎందుకో చెప్పుకోలేని బాధ, చూపించలేని కన్నీరు, చీకటిలో ఏడ్చే మనసు, మొత్తానికి నవ్వుతూ నటించే ముఖం. ఇదే మన జీవితం కదా. బయట ప్రపంచానికి తెలిసిన కథ వేరు, నా మనసులో నేను పడుతున్న బాధ వేరు. ఎందుకో చెప్పుకోలేని బాధ, చూపించలేని కన్నీరు, చీకటిలో ఏడ్చే మనసు, మొత్తానికి నవ్వుతూ నటించే ముఖం. ఇదే మన జీవితం కదా.